హాయ్ గైస్, టెక్ న్యూస్ 35కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. నేను నిన్న టెక్ న్యూస్ అయితే చెప్పాను, మనకి ఐఫోన్ SE3 సక్సెస్ SE4 అయితే తీసుకురాబోతుందని. మనకి ఇందులో చూసుకుంటే టచ్ ఐడి వేసి ఇందులో మనకి ఫేస్ ఐడి అయితే తీసుకురాబోతున్నారు అని చెప్పాను. అలానే మనకి ఇందులో ఈసారి ఏదైతే మనకి ఐఫోన్ 16 సిరీస్లో యూజ్ చేశారో మనకి A18 బయోనిక్ చిప్, సో ఇదే ప్రాసెస్ అయితే దీంట్లో కూడా యూజ్ చేయబోతున్నారు. అలానే మనకి SE3లో బ్యాక్ సైడ్ చూసినట్లయితే 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేశారు. మనకి ఈసారి చూసినట్లయితే ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేయబోతున్నారు అయితే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి. మనకి యూట్యూబ్లో చూసుకుంటే యూట్యూబ్ షార్ట్స్ అయితే అందరూ చూస్తూ ఉంటారు. మనకి ఇందులో చూసుకున్నట్లయితే మాక్సిమం 1 మినిట్ లెంత్ ఉన్న వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు వీళ్ళు తీసుకురాబోయే అప్డేట్లో దీన్ని 1 మినిట్ నుంచి 3 మినిట్స్కి అయితే వీళ్ళు అప్గ్రేడ్ చేయబోతున్నారు. సో ఇప్పుడైతే మీరు యూట్యూబ్ షార్ట్స్ని అప్ టు 3 మినిట్స్ వరకు అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు. అలానే మనకి ఈ అప్డేట్ని October 15 అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి లావా నుంచి. లావా చూసుకుంటే లావా అగ్ని3 అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్తో, అలానే 6.7 నుంచి 1.5K AMOLED డిస్ప్లేతో, దీంతో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్, అలానే 1200 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో, అలానే మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, అలానే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో, దీంతో పాటుగా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో, అలానే మనకి ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే 16 మెగాపిక్సెల్ కెమెరాతో, అలానే మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే యూజ్ చేశారు. అలానే మనకి ఇందులో మెయిన్ హైలైట్ చూసుకుంటే మనకి అయితే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఉందో మనకి అక్కడైతే ఒక చిన్న డిస్ప్లే అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో చూసుకుంటే మనకి 1.74 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అలానే ఈ డిస్ప్లే అయితే యూజ్ చేసి కాల్స్ కానీ, మ్యూజిక్ కానీ, లేదంటే మనం కెమెరాని అయితే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 21,000 అయితే పెట్టారు. మనకి October 9 నుంచి అయితే ఈ మొబైల్ సేల్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా 20,000 లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తుంటే ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి. నేను రీసెంట్ టెక్నిక్స్ అయితే చెప్పాను, మనం వాట్సాప్లో ఏదైనా స్టేటస్ పెట్టినప్పుడు మనం అయితే మన ఫ్రెండ్స్ని అయితే దానిలో మెన్షన్ చేయొచ్చు అని. ఇప్పుడైతే ఈ ఫీచర్ని అయితే రోల్ అవుట్ చేస్తున్నారు. అలానే ఇందులో మీ ఫ్రెండ్స్ అయితే మీ స్టేటస్ కూడా లైక్ చేసే విధంగా ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఫైనల్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. మనకి ఒప్పో చూసుకుంటే ఒప్పో ఫైండ్ X8 సిరీస్ అయితే తీసుకురాబోతోంది. అలానే నేను టెక్ న్యూస్లో నేను ఈ మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చూపించాను. మనకి ఈ రోజు చూసుకుంటే ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే లీక్ అయింది. ఈ మొబైల్ చూసుకుంటే మనకి ఏవైతే ఐఫోన్ 16 సిరీస్ ఉన్నాయో వీటిలోనే అయితే ఉన్నాయి. సో గాయ్స్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.